ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఒక చోటుంటేనే భరించడం సాధ్యం కాదు. అలాంటిది 8 మెంబర్స్ పిల్లలు ఒక చోటుంటే ఇంకా అల్లరి, ఆ గొడవ ఎలా ఉంటుంది ఊహించుకోండి. అదేనండి ఈసారి మేమైతే దసరా హాలిడేస్‌కైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే ఎళ్ళామనమాట. అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఇంకా ఇప్పుడైతే మీరు చూస్తున్న సీన్ అదే నైట్ 11:30 టైంలో. ఆ టైంలో పిల్లలైతే స్కూల్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఈ మధ్య మా శాన్వి అయితే స్కూల్‌కెళ్ళడం అయితే స్టార్ట్ చేసింది. సో, ఇంకా వాళ్ళనందరిని వాళ్ళ అక్క వాళ్ళని పడుకున్న వాళ్ళని లేపి కూర్చోబెట్టి స్కూల్ గేమ్ అయితే ఆడుతుందనమాట. "రేయ్! చెప్పు నేను ఏ, బీ, సి చెప్తున్నానని" చెప్పైతే మా బాబునైతే కొట్టేస్తుంది. ఇంక మళ్ళీ వెళ్ళి తన పొజిషన్‌లో అయితే కూర్చోంది. ఇంకా మా బ్లెస్సీతో అయితే మా అమ్మ కుస్తీ పడుతుందనమాట. ఎందుకంటే తనేమో తను ఓన్‌గా ఆడుకోవాలని చూస్తుంది. కానీ తను రిస్ట్రిక్ట్ చేస్తున్నట్లుంటే తనైతే ఏడుస్తుంది. ఇంక అందరిని సైలెంట్‌గా కూర్చోననైతే చెప్తుంది. ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేస్తుంది మా బ్లెస్సీ వాళ్ళక్క ఏం చేస్తుందని చెప్పి. ఇంక వాళ్ళక్క ఎవరినైతే కొడుతుందో తను కూడా ఇంక స్టార్ట్ చేసిందనమాట కొట్టడము. ఇంక పిల్లలైతే అలా ఆడుకుంటున్నారు. ఇంక ఇంటి పక్కన వాళ్ళకి సౌండ్ వచ్చిందో లేదో మాకైతే తెలీదు గానీ, మా పిల్లలైతే ఆ టైంలో మాత్రం ఆడుకుంటూనే ఉన్నారు. ఆ రోజైతే మేము పడుకునే టైంకైతే 2:30 అయింది టైం అనమాట. పిల్లలు ఒకటే గొడవ, ఒకటే మాటలు ఆడుకుంటూనే ఉన్నారు. అల్లరి చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆ టైంలో ఇంకా వాళ్ళని ఏడిపించడం ఇష్టం లేక మేము కూడా సైలెంట్‌గా ఒక సైడ్‌కైతే కూర్చున్నామనమాట. ఇంకా మా శాన్వి అయితే ఇంకా ఏబీసీడీలు అన్ని గేమ్స్ అయిన తర్వాత లైట్స్ అయితే ఆఫ్ చేసాము. పడుకోండి ఇప్పుడైనా అని చెప్పి. ఇంకా మళ్ళీ ఇంకొక గేమ్ స్టార్ట్ చేశారు మా వాళ్ళైతే. అంటే మూవీ గేము. మూవీ నేమ్స్ చెప్పుకుంటూ ఒకరి పేరు ఒక పేరు చెప్పుకుంటూ వాళ్ళు గేమ్స్ అయితే ఆడుతున్నారనమాట. ఇంకా ఆ గేమ్ ఆడుతుంటే మళ్ళీ మా చెల్లెలైతే వెళ్లి లైట్ అయితే ఆన్ చేసింది. చీకట్లో కూర్చున్నారని చెప్పి. ఇంకా ఎంతసేపటికి వాళ్ళ గేమ్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇంక మా బ్లెస్సీ అయితే ఒక యాక్టింగ్ అయితే స్టార్ట్ చేసిందనమాట. వాళ్ళ మామని చూస్తూనే వాళ్ళ మామ ఎత్తుకోవాలని చెప్పి ఒక మంచి యాక్టింగ్ అయితే స్టార్ట్ చేసింది. ఇంక మా వాడు ఎత్తుకోగానే ఇంక తన ఏడుపు ఏమైపోయిందో ఇంక ఏడుపయితే స్టాప్ చేసేసిందనమాట. కొట్టినట్లు యాక్షన్ చేస్తూనే ఇంకా యాక్టింగ్ అయితే స్టాప్ చేసేసింది. ఇంకా అలా అయితే మా తమ్ముడు వాడిని ఎత్తుకుంటే ఎవ్వరి దగ్గరికైతే పోదు తను. మా తమ్ముడి దగ్గరికి అలా కొంతమంది దగ్గరికే వెళ్తుంది. నా దగ్గరకైతే అస్సలు రాదు. ఇంకా మళ్ళీ దాని గేమ్‌లో అయితే అదొచ్చేసిందనమాట. ఇంకా మా వాడినైతే గిచ్చుతూ, కొడతా ఉంది. ఇంక వాళ్ళ గేమ్స్ అలా ఉంటే, ఇంకా మా చెల్లెలైతే మార్నింగ్ గోరింటాకైతే తీసుకొనొచ్చారనమాట. ఆ గోరింటాకునైతే ప్రిపేర్ చేయడానికైతే వెళ్ళింది తను. సో, ఇంక మా చెల్లెలైతే పిల్లలకి గోరింటాకు పెట్టే బిజీలో అయితే ఉండిపోయింది. ఇంకా ఒకరి తర్వాత ఒకరు వన్ బై వన్ అయితే పెట్టుకుంటున్నారనమాట. మా చెల్లెలు వెళ్లి గోరింటాకు ప్రిపేర్ చేయడానికి ఆ టైం అయితే 12 ఆ టైం అయిందనమాట. ఇంకా వాళ్ళకైతే నిద్ర టైం అయితే వచ్చిందేమో. ఆడి ఆడి అలసిపోయినట్లున్నారు ఒక్కొక్కరు. వెయిట్ చేస్తున్నారనమాట నెక్స్ట్ ఏంటని. ఇంకా మా వాడైతే ఏదో సర్దడంలో బిజీగున్నాడు. ఇంకా మా వాళ్ళకి పెట్టడానికైతే నేనైతే పెడతానంటే, లేదు కళ్యాణ్ అక్క దగ్గరే పెట్టించుకుంటామనైతే కూర్చున్నారు. చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగి మా అక్క కూతురు కూడా పిన్ని అనేం పిలవదు. అక్క అనే అంటుందనమాట. ఇంకా మా చిన్నారికైతే పెట్టేస్తుంది. ఆడి ఆడి అలిసిపోయిందో ఏమో మా చిట్టి తల్లి కొద్దిసేపటికైతే నిద్రకైతే వచ్చేసిందనమాట. ఇంక తర్వాత మా పాపకైతే వర్షికైతే పెట్టేస్తుంది. ఇంకా మా చిట్టి తల్లి అయితే నిద్రపోయింది. శాన్వి కూడా అప్పుడైతే పడుకుండేసింది. అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది గదా! ఇలా ఉంటదనమాట. అందరూ ఒక దగ్గర కలిస్తే మేము పడుకునే టైం అయితే ఆ రోజు 2 అయింది. చాలా లేట్ అయిపోయిందనమాట. మీరు ఇక్కడ ఇలా ఒక్కసారి కలిసినప్పుడు మీ ఇంట్లో కూడా ఎలా ఉంటుందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.